సండే స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టుగానే ఉంటుంది టేస్ట్. చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫుడ్కి అవాయిడ్ చేయొచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి 5 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుంటున్నా. నేను 1/2 కేజీ రైస్ ఉడికించుకున్నా, అందుకనేసి 5 ఎగ్స్ తీసుకుంటున్నా. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్స్ ఎక్కువే ఉండాలి. మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. 5 ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ని కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయ్యాక వీటిని దించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని 10-15 వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని వాటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బీన్స్, క్యారెట్ని కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని అవి కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ ప్రిపరేషన్ అంతా ముందే చేసుకోవాలండి. అన్నం వండుకొని చల్లార్చుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాతే మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నా, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేయాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. అంతే అండి. ఒక 2-3 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆర్పేసుకుంటే వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అచ్చు ఫాస్ట్ ఫుడ్లో చేసిన విధంగానే అదే టేస్ట్తో వస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సండే స్పెషల్గా ఒకసారి ఇది ట్రై చేసి పెట్టండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అజినోమోటో, ఫుడ్ కలర్స్ వేసి చేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు. ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.